చాలామంది పేషెంట్స్కి ఐవీఎఫ్ సెంటర్ని యాక్చువల్గా ఎట్లా చూస్ చేసుకోవాలి అనేది తెలియదు. ఇది తెలియకనే చాలాసార్లు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. జస్ట్ అడ్వర్టైజ్మెంట్స్లో చూసారు కదా అని చెప్పి, లేకపోతే ఒక పేరు ఫేమస్గా వినిపిస్తుంది కదా అని చెప్పి అట్లాంటి సెంటర్స్కి వెళ్ళి తర్వాత బాధపడే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. మీరు అడ్వర్టైజ్మెంట్స్లో ఎక్కడైనా సరే ఒకటే పేరు వింటున్నారు అని అంటే ఆ అడ్వర్టైజ్మెంట్లో ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్. అంత ఖర్చు అడ్వర్టైజ్మెంట్లో పెడుతూ ఎస్పెషల్లీ అట్లాంటి సెంటర్స్లోనే కాస్ట్ కూడా తక్కువగా ఉంది అని అంటే మీరు ఏం క్వాలిటీ ట్రీట్మెంట్ వస్తున్నట్టు మీకు? అంటే వచ్చే డబ్బుల్లో చాలా వరకు అడ్వర్టైజ్మెంట్కి పెడుతున్నారు, మరి ట్రీట్మెంట్లోకి ఏమవుతుంది? సో ఎనీవే, అదంతా కూడా డిఫరెంట్ టాపిక్ అయినా కూడా ఒక ఐవీఎఫ్ సెంటర్ని ఎగ్జాక్ట్గా ఏ పాయింట్స్ మీద బేస్ చేసుకుని చూస్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మాట్లాడదాము. ఈ కంప్లీట్ లిస్ట్ అంతా కూడా, ఈ చెక్ లిస్ట్ని అంతా ఫాలో అయ్యి కనుక ఒక సెంటర్ని సెలెక్ట్ చేసుకొని ఆ సెంటర్ని కంటిన్యూస్గా అట్లీస్ట్ ఒక 6 to 9 months కనుక ఆపకుండా ఫాలో అయితే డెఫినెట్గా అట్లీస్ట్ 80% ఆఫ్ ది పేషెంట్స్ విల్ గెట్ ప్రెగ్నెన్సీ. అందరూ చేసే తప్పు ఏంటి అని అంటే ఒక సెంటర్ దగ్గర నుంచి ఇంకొక సెంటర్కి, ఇంకొక సెంటర్ దగ్గర నుంచి ఇంకో సెంటర్కి అట్లా జంప్ చేస్తూ ఉంటారు. మీకు అర్థం కాదు ఏంటి అని అంటే, ఒక సెంటర్ అయిపోయిన తర్వాత వెంటనే వేరే సెంటర్కి అట్లా తిరుగుతూ ఉంటే ఏమవుతుందని అంటే, ప్రతిసారి ఆ డాక్టర్ మిమ్మల్ని మళ్ళీ మొత్తంగా ఫస్ట్ టైం చూడటం స్టార్ట్ చేస్తారు. మీ ప్రీవియస్ డాక్టర్ చూసిన కొన్ని పాయింట్స్ వీళ్ళకి తెలియకపోవచ్చు, ఆర్ లేకపోతే వీళ్ళు ఆ అబ్జర్వేషన్కి రావడానికి కొంత టైం పట్టచ్చు. సో యాక్చువల్గా ఏమవుతుందని అంటే, స్టాటిస్టిక్స్ కూడా ఏం చెప్తున్నాయి అని అంటే, కంటిన్యూస్గా ఒకటే సెంటర్ తోటి అటాచ్ అయ్యి ఉండి ఆ డాక్టర్ చెప్పిందంతా కూడా ఫాలో అవుతూ ఉండి ఉన్న ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మంచిగా వాళ్ళకి ఎట్లాగా సూట్ అవుతుందో అట్లా యూస్ చేసుకునే లాంటి కపుల్స్ జనరలీ ఫాస్ట్గా కన్సీవ్ అయిపోతారు. ఇవన్నీ ఫాలో అవుతూ కూడా కన్సీవ్ అవ్వని కపుల్స్ స్టాటిస్టిక్స్ వైజ్ కూడా చాలా తక్కువ అనమాట. సో మనం ఆ ఫ్యూ పాయింట్స్ ఏంటి, ఆ చెక్ లిస్ట్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్, అన్డౌటెడ్లీ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ డాక్టర్ అండ్ ది డిగ్రీస్ ఆఫ్ ద డాక్టర్. చాలాసార్లు ఏమవుతూ ఉంటుందనంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆర్ ఫర్టిలిటీ సూపర్ స్పెషలిస్ట్ అని పెట్టేసుకుంటారు, కానీ నిజంగా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానీ సూపర్ స్పెషలిస్ట్ కానీ అనుకునేంత అనుభవం వాళ్ళకు ఉందా అని అంటే ఉండకపోవచ్చు. దానికి తగిన చెక్ సిస్టమ్స్ ఇక్కడ ఏమన్నా ఉన్నాయా అంటే, ఇక్కడ ఏమన్నా మెడికల్ కౌన్సిల్ లాగా అట్లా ఏమైనా స్ట్రిక్ట్గా చెక్ చేస్తుందా అంటే సాడ్లీ చేయట్లేదు. సాడ్లీ ఆ చెక్స్ లేవు కాబట్టి ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా డిగ్రీ లేకపోయినా కూడా అట్లాగా అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. బట్ దెన్ ఎగ్జాక్ట్గా ఎవరికి డిగ్రీస్ ఉన్నాయి, వాళ్ళ డిగ్రీస్ రికగ్నైజ్డా కాదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, కొన్ని డిగ్రీ లేకపోతే కనుక ఎంతవరకు ఎక్స్పీరియన్స్డ్ అనేది అంతా కూడా మీరు చూసుకోవాలి. సో డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, కొన్ని ప్లేసెస్లో ఫస్ట్ డే సీనియర్ డాక్టర్ చూస్తారు, ఫస్ట్ టైం సీనియర్ డాక్టర్ చూస్తారు, లేదా ఒక 2-3 times సీనియర్ డాక్టర్ చూస్తారు, లేదా మీరు ఐవీఎఫ్కి ఒప్పుకుని ఐవీఎఫ్కి వెళ్ళే వరకు సీనియర్ డాక్టర్ చూస్తారు. కానీ అక్కడున్న పేషెంట్ లోడ్ వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క పేషెంట్ని సీనియర్ డాక్టర్ చూడటం కుదరదు. కాబట్టి సీనియర్ డాక్టర్ ఫస్ట్ ఫ్యూ విజిట్స్ చూసేసిన తర్వాత మిగిలిన పార్ట్ అంతా జూనియర్ డాక్టర్స్ మీద వదిలేస్తారు. ఆ జూనియర్ డాక్టర్స్కి ఎటువంటి డిగ్రీస్ ఉండవు, వాళ్ళు యాక్చువల్గా ట్రైన్ అవుతూ ఉంటారు అనమాట ఇక్కడ. సో ఆ ట్రైన్ అవుతున్న వాళ్ళకి నిజంగా మీ కేసు గురించి ఎంత అవగాహన ఉంది, ఎట్లాగా మెడిసిన్స్ ఇవ్వాలి అని చెప్పి తెలియకపోవచ్చు అనమాట. బట్ ఇదేంటంటే సాడ్లీ ఒక రియాలిటీ ఏంటంటే, రెవెన్యూ మోడల్స్ ఎట్లా ఉంటాయి అని అంటే, ఎంత ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చారా, ఎంత ఎక్కువ డబ్బులు సంపాదించామా అనే దాని మీద ఉంటుంది కదా. సో అప్పుడు ఏమవుతుందంటే కొత్త పేషెంట్స్ వచ్చే వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండి ఆల్రెడీ ఉన్న పేషెంట్స్ మీద కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది అనమాట. సో ఏమవుతుందంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసుకుని ఐవీఎఫ్ స్టార్ట్ చేసేసిన సెంటర్స్ ఏమన్నా పేషెంట్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఆ పర్టికులర్ సెంటర్లో జూనియర్ డాక్టర్స్ చూస్తూ ఉంటారు. ఎగ్ పికప్ జూనియర్ డాక్టర్స్ చేస్తూ ఉండొచ్చు, ఎందుకంటే ఎగ్ పికప్ చేసే టైంలో మత్తులో ఉంటారు కదా. సో యాక్చువల్గా ఎవరు ఎగ్ పికప్ చేశారు అని చెప్పి తెలియకపోవచ్చు అనమాట. ఎగ్ పికప్ ఒకరు చేస్తూ ఉంటారు, మిగిలిన స్కాన్స్ అన్ని ఒకరు చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్గా ఏంటంటే ఆ పేషెంట్ని కంటిన్యూస్గా కంప్లీట్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయన్నమాట. ఫైనల్గా మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వచ్చేపటికి మటుకు మెలకువతోటి ఉంటారు కాబట్టి ఆ టైంలో మళ్ళీ సీనియర్ డాక్టర్ వస్తారనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే చూడడానికి ఆ సీనియర్ డాక్టర్ అంతా చేస్తున్నట్టుగా అనిపించినా కూడా మేజర్గా చూసేదంతా జూనియర్ డాక్టర్స్ చూస్తుంటారు. జూనియర్ డాక్టర్ ఏం చూసి వాళ్ళకి వెళ్ళి ఏం చెప్పారో దాని మీద ట్రీట్మెంట్ ఉంటుంది. సో వేరే కళ్ళతోటి చూడటం వేరు, మీ ఓన్ ఐస్ తోటి మీరు చూసుకోవటం వేరు అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వెదర్ యువర్ ట్రీట్మెంట్ ఈస్ బీయింగ్ డన్ బై ఎ సీనియర్ డాక్టర్ ఆర్ ఎ జూనియర్ డాక్టర్ ఇన్ దట్ పర్టికులర్ సెంటర్. థర్డ్ పాయింట్, ఎంబ్రియాలజిస్ట్ యొక్క ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు ఏదైనా చెప్పండి, న్యాచురల్గా కన్సీవ్ అయ్యేటప్పుడు ఓకే, కానీ ఐయుఐ ద్వారాగా కానీ ఐవీఎఫ్ ద్వారాగా కానీ కన్సీవ్ అయ్యేటప్పుడు జనరల్గా ఎంబ్రియాలజిస్ట్ యొక్క ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకు అనంటే
ఫైనల్గా ఐయుఐ చేసేటప్పుడు మీ స్పర్మ్ హ్యాండిల్ చేసేది కానీ, ఐవీఎఫ్ చేసేటప్పుడు మీ ఎగ్స్ని స్పర్మ్స్ని హ్యాండిల్ చేసేది కానీ ఎంబ్రియాలజిస్టే ఉంటారు. సో క్లినీషియన్ అనేది ఏంటంటే మీకు ఎటువంటి క్లినికల్ ప్రోటోకాల్ వాడాలి, ఎటువంటి మందులు వాడాలి, ఇదంతానేమో మీ డాక్టర్ చెప్పగలుగుతారు. కానీ అంతా అయిన తర్వాత ఫైనల్లీ ఏంటంటే మీకు హార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ వచ్చేసి ఏంటంటే ఎంబ్రియాలజిస్ట్ అనమాట. సో ఎంబ్రియాలజిస్ట్ జనరల్గా ఏమవుతుందంటే కాస్ట్ తగ్గించడానికి అట్లాగా, లేకపోతే మీకు తక్కువ రేట్లోనే ఐవీఎఫ్ చేసేస్తున్నాము అని చెప్పడానికి ఏం చేస్తారంటే జూనియర్ ఎంబ్రియాలజిస్ట్ అంటే వాళ్ళకి సరైన ఎక్స్పీరియన్స్ ఉండదు, కానీ జస్ట్ వాళ్ళు చేయడానికి అర్హులు అని చెప్పి ఉంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది, జూనియర్ ఎంబ్రియాలజిస్ట్ని పెట్టేసి కేసెస్ చేయమంటారు. అప్పుడు ఏమవుతుంది, జూనియర్ ఎంబ్రియాలజిస్ట్ కూడా ఏంటంటే వాళ్ళకి ప్రాక్టీస్ అవసరం కాబట్టి చాలా తక్కువ కాస్ట్కి చేస్తూ ఉంటారు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఫైనల్ కాస్ట్ మీకు తగ్గుతుంది, కానీ మీకు కేసు చేసేది ఎవరు, జూనియర్ ఎంబ్రియాలజిస్ట్ ఉంటారనమాట. సో ఏంటంటే ఎప్పుడైనా కూడా మీరు ఎక్కడైనా ఐవీఎఫ్ చేసుకునేటప్పుడు మీరు ఐవీఎఫ్ చేసుకుంటున్న సెంటర్లో ఉన్న ఎంబ్రియాలజిస్ట్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందని చూడాలి. ఓకే, సుమారుగా 12 and above ఆర్ గుడ్ అనమాట. 12 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంబ్రియాలజిస్ట్ ఉంటే జనరల్గా వాళ్ళ యొక్క రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఫోర్త్ పాయింట్ కూడా ఎంబ్రియాలజిస్ట్ గురించే అండి. కాకపోతే ఇదేంటి అని అంటే ఒక చిన్న ప్రాబ్లం అనమాట. ఇన్ హౌస్ ఎంబ్రియాలజిస్ట్, ఫ్రీలాన్సింగ్ ఎంబ్రియాలజిస్ట్ అని ఉంటుంది. ఇన్ హౌస్ ఎంబ్రియాలజిస్ట్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ ఎంబ్రియాలజిస్ట్ అంటే మీ ఊసైట్స్ని స్పర్మ్స్ని హ్యాండిల్ చేసే ఎంబ్రియాలజిస్ట్ కంప్లీట్గా అదే సెంటర్లో ఉంటారనమాట, ఇంకెక్కడికి వెళ్ళరు. అది ఇన్ హౌస్ అనమాట. అంటే వాళ్ళు ఒక శాలరీకి వర్క్ చేస్తూ ఉంటారు, అక్కడే ఉంటారు, ఏం చేసినా సరే బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే బయట ఎవరైనా కేసు చేయడానికి ఆఫర్ చేసినా కూడా వీళ్ళు వెళ్ళరు అనమాట. సో 24 hours అదే సెంటర్లో ఉండటం వల్ల మీ కేస్ గురించి కంప్లీట్ అవగాహన ఉంటుంది. వన్ థింగ్. సెకండ్ వచ్చేసి ఏంటి అని అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా జూనియర్ ఉన్నా కూడా కంప్లీట్గా 24 hours ప్రెజెన్స్ ఉండి మీ కేసుని కంప్లీట్గా అటెండ్ అవుతారు అనమాట. అండ్ జనరలీ వాళ్ళు ఏంటి అని అంటే దే టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ల్యాబ్ యొక్క క్వాలిటీ ఎంత బాగుంది అనేది అంతా చూస్తుంటారు. అదే ఫ్రీలాన్సింగ్ ఎంబ్రియాలజిస్ట్ అంటే ఏంటి అని అంటే ఒక సెంటర్ నుంచి ఇంకో సెంటర్ దగ్గరికి, ఇంకో సెంటర్ దగ్గర నుంచి ఇంకో సెంటర్కి, అంటే వాళ్ళు ఒక సెంటర్ తోటి అటాచ్డ్గా ఉండరు, వాళ్ళు మల్టిపుల్ సెంటర్స్కి వెళ్ళి కేసెస్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది జనరల్గా దేనికి చేస్తూ ఉంటారు అని అంటే ఖర్చు తగ్గించుకోవడానికి. ఇన్ హౌస్ ఎంబ్రియాలజిస్ట్ ఏంటి అని అంటే మరి అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం శాలరీ వాళ్ళది ఎక్కువగా ఉంటుందన్నమాట. శాలరీ ఎక్కువగా ఉండటమే కాక వాళ్ళు కంప్లీట్గా మీ దగ్గరే ఉంటారు కాబట్టి మీకు ఒక ట్రస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ ఎంబ్రియాలజిస్ట్ అంటే ట్రస్ట్ లేదు అని కాదు, బట్ దెన్ స్టిల్ అర్థం చేసుకోండి, ఇమాజిన్ చేసుకోండి, ఒక పర్టికులర్ సెంటర్లో 11ంటికి ఎగ్ పికప్ చేస్తున్నారు, ఇంకో సెంటర్లోనేమో 2ంటికో లేకపోతే 1 గంటకో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇక్కడ ఎగ్ పికప్ చేసి ఎగ్స్ని లోపల పెట్టేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సెంటర్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఈ ఎగ్స్ని బయటకు తీసి అప్పుడు స్పర్మ్ తీసుకుని ఇక్సీ చేయడం అన్నీ చేస్తారు. ఎంత ప్లానింగ్ ఉన్నా సరే ఆ ఊర్లో ఉన్న ఎంతమంది ఫర్టిలిటీ స్పెషలిస్టులు ఈయన స్కెడ్యూల్ డిస్టర్బ్ అవ్వకుండా చేస్తారు. సో జనరల్ ఏమవుతుందంటే అటు పరిగెత్తడం అవుతుంది. ఈ పరిగెత్తడం ఏమవుతుందంటే కొన్నిసార్లు డెఫినెట్గా ఏదో ఒకటి కాంప్రమైజ్ అవుతుంది. పర్లేదులే ఇప్పుడు చేయాల్సింది 1 గంట తర్వాత చేద్దాము, లేదంటే గంట వరకు వెయిట్ చేయలేను ఎందుకంటే నాకు అక్కడ పని ఉంది కాబట్టి నేను ఇది ముందే చేసేస్తాను అంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఫైనల్గా ఎఫెక్ట్ అయ్యేది మీ రిజల్టే అనమాట. సో అందుకని ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇన్ హౌసా లేకపోతే ఫ్రీలాన్సింగ్ అని చెప్పి చూసుకోవడం అనమాట. 5th మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సరే ఇప్పుడు నేను డాక్టర్ గురించి ఎంబ్రియాలజిస్ట్ గురించి మాట్లాడాను, నెక్స్ట్ ఏంటంటే ల్యాబ్. జనరల్గా ఏంటంటే ఒక ఐవీఎఫ్ ల్యాబ్లో ఏది ఇంపార్టెంట్ అని అంటే కనుక ఎవ్రీథింగ్ అని అంటారు అనమాట. సో అందుకనే 5th పాయింట్ ఐవీఎఫ్ ల్యాబ్ గురించి మాట్లాడుతున్నాను. ఐవీఎఫ్ ల్యాబ్ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ ఎక్కడ ఉండాలి, ఏ ఫ్లోర్లో ఉండాలి, ఒక బిల్డింగ్లో ఐవీఎఫ్ ల్యాబ్ ఏ ఫ్లోర్లో ఉండాలనేది చూసుకోవాలి. జనరల్గా ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండకూడదు ఆర్ టాప్ ఫ్లోర్లో, అన్నిటికంటే టాప్ ఫ్లోర్లో ఉండకూడదు. ఎందుకు అంటే గ్రౌండ్ ఫ్లోర్ అంటే చాలా మంది వచ్చిపోతూ ఉంటారు, సో స్టెరిలిటీ మెయింటైన్ చేయడం కష్టం. అదే టాప్ ఫ్లోర్లో తీసుకున్నారు అనుకోండి, అంటే పైన కంప్లీట్గా ఉందనుకోండి, వర్షం పడితే సీపేజ్ ఉంటుంది, అంటే దానివల్ల బ్యాక్టీరియా ఫంగై అంతా కూడా పెరుగుతుంది. నెక్స్ట్ చాలా హీట్ ఉంటుంది. ఇప్పుడు ఐవీఎఫ్ ల్యాబ్లో 25 degrees టెంపరేచర్ని మనం మెయింటైన్ చేయాలి. సో 25 degrees టెంపరేచర్ మెయింటైన్ చేయాలి అంటే కనుక ఎంత ఏసీ ఎంత ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ అంతా పెట్టుకున్నా కూడా మండిపోయే ఎండ ఉందనుకోండి పైన, ఎంత కూలింగ్ పెయింట్ వేసినా సరే ఎంతవరకు ఆపుతుంది. సో ఏమవుతుంది అని అంటే జనరల్గా టాప్ ఫ్లోర్స్లో అన్నిటికంటే హై ఫ్లోర్స్లో ఉండే వాటిలో ఏమవుతుందంటే వేడిని కంట్రోల్ చేయలేమన్నమాట. జనరల్ ఒక హాట్ ఫర్నేస్ లా ఉంటుంది, దానికోసం అని చెప్పి చాలా ఎక్కువ ఎలక్ట్రిసిటీ వాడాల్సి వస్తూ ఉంటుంది. ఎంత వాడినా కూడా ఏమవుతుంటుందంటే జనరల్గా ఈ సీపేజ్ కానీ నీళ్లు కారటం కానీ ఇటువంటివన్నీ కామన్ అనమాట. సో అందుకని ఎప్పుడు కూడా టాప్ ఫ్లోర్స్లో లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్స్లో ఉన్న వాటిని మనం చూస్ చేసుకోకూడదు. 5th ఇది. 6th అసలు ల్యాబ్ ఒక బిల్డింగ్లో ఎక్కడ ఉందనేది పక్కన పెట్టండి, అసలు ఆ బిల్డింగే ఎక్కడ ఉందనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏం ఇంపార్టెంట్ ఉంది అని చెప్పి అనుకుంటారు, కానీ చూడండి ఒక మెయిన్ రోడ్డు మీద బిజీ రోడ్డు మీద ఉండే సెంటర్ ఏదైనా ఉంది అని అంటే కనుక పొల్యూషన్ డస్ట్ అంతా కూడా చుట్టూ ఉంటుంది. ఎంత ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ పెట్టినా కూడా ఆ పొల్యూషన్ డస్ట్
ఆ కార్బన్ డైఆక్సైడ్, స్మోక్ ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతాయి అన్నమాట. సో ఏమవుతుంది, మెయిన్ రోడ్ మీద ఉన్న బిల్డింగ్ ఏంటంటే జనరల్గా ఎందుకు పెట్టుకుంటారు, మెయిన్ రోడ్ మీద ఉన్న బిల్డింగ్ అంటే కనిపించాలి, సెంటర్ కనిపించాలి, దీనికి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ జరగాలి అని చెప్పి పెడతారనమాట. సో మీరు యాక్చువల్గా చూస్తే కనుక ఏంటంటే ఈ ఏవైతే రెవెన్యూ బేస్డ్ సెంటర్స్ అట్లా ఉన్నాయి, జనరల్గా అవి మెయిన్ రోడ్ మీద పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే సెంటర్ అందరికీ కనిపించాలి అన్న దీంట్లో అనమాట. కానీ నిజానికి మనం ల్యాబ్ యొక్క క్లీన్ ఎయిర్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఎంబ్రియాలజీ ల్యాబ్లో మీ ఎంబ్రియో పెరగాలి అని అంటే కనుక పెట్రోల్, డస్ట్, స్మోక్ ఇవన్నీ ఉన్నాయి అని అంటే కనుక ఎంత క్లీన్ అయినా సరే, ఎంత ఫిల్టర్ పెట్టి క్లీన్ చేసినా సరే, ఎంత ఎక్కువ ఉంటే లోపల కొంచెం వస్తుంది కదా. మీరు ఎప్పుడైనా చూసుకోండి, మీ ఇంట్లో మీరు చాలా క్లీన్గా పెట్టుకుని కంప్లీట్గా డోర్స్ క్లోజ్ చేసి పెట్టుకున్న ఇల్లే తీసుకోండి, ఒక అపార్ట్మెంట్ మెయిన్ రోడ్ మీద ఉంటే కనుక స్టిల్ దుమ్ము వస్తూ ఉంటుంది కదా. సో అలానే ఐవీఎఫ్ ల్యాబ్లో కూడా ఆలోచించండి. మెయిన్ రోడ్ మీద ఉన్న బిల్డింగ్స్, మెయిన్ రోడ్ మీద ఉన్న ల్యాబ్స్ ఏంటంటే హెవీ మెయింటెనెన్సే కాక జనరల్గా అంత మెయింటెనెన్స్ ఎవరు చేయరు. ప్లస్ చూస్తే ఏంటంటే ఎంత లేదనుకున్నా సరే ఆ ల్యాబ్ యొక్క వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ దాంట్లో డ్యామేజ్ కానీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా ఏంటి అని అంటే క్లీన్ ఎయిర్, క్లీన్ రూమ్ కావాలి అని అంటే కనుక ఒక ఐవీఎఫ్ సెంటరే యాక్చువల్గా మెయిన్ రోడ్కి దూరంగా, చెట్ల మధ్యలో, చల్లగా ఉన్న ప్రదేశంలో, కొంచెం దూరంగా, ఎక్కడ కూడా పొల్యూషన్ జరగని ప్లేస్లో అట్లా ఉండాలన్నమాట. ఇట్లా ఉంటే ఏమవుతుందంటే జనరల్గానే అక్కడ జరిగే పొల్యూషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ల్యాబ్ లోపల ఈ ఎన్వైరన్మెంట్ చాలా క్లీన్గా ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో ఏమవుతుందంటే ఎంబ్రియో యొక్క గ్రోత్ చాలా బెటర్గా ఉంటుంది అనమాట. నాన్ టాక్సిక్ ఎన్వైరన్మెంట్, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేస్ ఫర్ ఎంబ్రియో టు గ్రో. ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుంటుందంటే చాలా మంది ఏమంటూ ఉంటారు, మనకి అసలు మీకు ఎంబ్రియో రాలేదో, లేకపోతే మీకు ఎంబ్రియో ఫామ్ అవ్వలేదో, లేకపోతే మీ ఎంబ్రియో యొక్క క్వాలిటీ తక్కువగా ఉందో అనుకుంటారు. ఎంబ్రియో యొక్క క్వాలిటీ తక్కువగా ఉంది, ల్యాబ్లో ఉన్న ఎయిర్ క్వాలిటీ తక్కువగా ఉండటం వలన, లేకపోతే ఆ పేషెంట్ యొక్క ఫ్యాక్టర్ వలన, పేషెంట్కి ఉన్న కండిషన్ వల్ల తక్కువగా ఉందా, లేకపోతే ల్యాబ్ వలన? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్లినికల్ కండిషన్ వల్ల తక్కువ ఉంది అనేది యాక్సెప్ట్ చేయగలుగుతాం, కానీ ల్యాబ్లో ఉన్న క్వాలిటీ తక్కువగా ఉండటం వల్ల అది ఎంబ్రియో యొక్క క్వాలిటీ తక్కువగా అయిపోయింది అనే దాన్ని జనరల్గా ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈస్ వెరీ సాడ్. సో బెస్ట్ పాసిబుల్ థింగ్ ఏంటి అని అంటే ఆ బిల్డింగ్ ఎక్కడ ప్లేస్ అయ్యి ఉంది, పొల్యూషన్కి ఎంత దూరంగా ఉంది అనేది ఇంపార్టెంట్. 6 పాయింట్స్ అయిపోయినాయి. 7th, 8th, 9th వచ్చేసి ఏంటంటే కొంచెం మనం అడ్జస్ట్ అవ్వాలి. బట్ దెన్ స్టిల్ ఒకవేళ ఇవి కనుక ఫాలో అవ్వగలిగితే, ఇవి కనుక ఫాలో అయ్యి చెక్ లిస్ట్లో చూసుకుని ఒక సెంటర్ని సెలెక్ట్ చేసుకోగలిగితే బెటర్ అనమాట. ఏంటి అని అంటే ప్రాక్సిమిటీ ఫ్రమ్ ది హాస్పిటల్. అంటే మీ ఫర్టిలిటీ సెంటర్ దగ్గర నుంచి మీ ఇల్లు ఎంత దూరంలో ఉంది, ఏదైనా ఇల్లు కానీ లేకపోతే మీ వర్క్ కానీ ఎంత దూరంలో ఉంది అనేది చూసుకోవాలి. ఎందుకు అని అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో గుర్తుపెట్టుకోండి, ఫాలిక్యులర్ స్టడీస్ కన్నా, లేకపోతే ఐయుఐ అప్పుడు జరిగే ఫాలిక్యులర్ స్టడీస్ కన్నా, ఐవీఎఫ్ అప్పుడు జరిగే స్టిమ్యులేషన్ స్కాన్స్ కన్నా ఏంటంటే 3-4 రోజులకు ఒకసారి తిరుగుతూ ఉండాలన్నమాట. సో ఏమవుతుంది అని అంటే ఈ తిరగటం అనేది ఏదైతే ఉంటుందో ఎంత లేదనుకున్నా సరే కొంచెం అయినా సరే మెంటలీ డిస్టర్బ్ చేస్తుంది. అంటే డిపెండెన్స్ అనమాట. అంటే ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇంత దూరం వెళ్ళాల్సి వస్తుందా అనేది చాలా మందికి బయటికి చెప్పకపోయినా సరే బాధ కలిగించే ఒక విషయం అనమాట. నెక్స్ట్ ఆ ట్రావెల్లో అంతా టైర్డ్ అయిపోతూ ఉంటారు, అది ఒక అవసరంలాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో జనరల్లీ ఏమవుతుందంటే ఒకవేళ ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఫెయిల్ అయినా కూడా అరే ఇంత కష్టపడ్డామే అనే ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. జనరల్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు స్ట్రెస్ ఎంత తక్కువగా ఉండి, ఎంత ఎంజాయ్ చేస్తూ, ఎంత రిలాక్స్డ్గా ఉంటే అంత బెటర్ అనమాట. సో ఫర్టిలిటీ సెంటర్ అనేది ఏంటంటే మీ ఇంటికి దగ్గరలో ఉండేలాగా చూసుకుంటే ఇంకా బెటర్ అనమాట. డెఫినెట్గా నేను చెప్పిన ఫస్ట్ 6 పాయింట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, అవే ఇంపార్టెంట్ అనమాట. వాటితో పాటు ఇవి కూడా కుదరగలిగితే కనుక ఇంకా బెటర్. సో ఎంత క్లోజ్గా ఉందనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ 8th పాయింట్, ఫర్టిలిటీ సెంటర్ మార్నింగ్ అవర్స్లో కూడా, ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కూడా ఓపెన్ చేస్తుంటుందా లేదా, లేకపోతే నైట్స్లో కూడా ఓపెన్ చేస్తుంటుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలాసార్లు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేసుకునేటప్పుడు బ్లడ్ టెస్ట్ అవి చేసుకోవాల్సి వస్తుంటుంది, ఎర్లీ మార్నింగ్ స్కాన్స్ అవి చేసుకోవాల్సి వస్తుంటుంది అనమాట. సో జస్ట్ బికాస్ ఫర్టిలిటీ సెంటర్ 9:30కో 10:00కో ఓపెన్ అవుతుంది కదా అని చెప్పి, అంటే 9:30కో 10:00కో ఓపెన్ అవుతుంది కదా అని చెప్పి మీ ఎగ్ రిలీజ్ అవ్వడం ఆగదు కదా 9:30, 10 వరకు. సపోజ్ మీరు ముందు రోజు కనుక సపోజ్ రాత్రి 8:00కో ఇంజెక్షన్ తీసుకున్నారనుకోండి, డెఫినెట్గా 36 hours తర్వాత, అంటే మరుసటి రోజు వదిలేసి ఆ నెక్స్ట్ డే 8 o'clock లోపు చూడాలి మిమ్మల్ని. సో ఏంటంటే ఇట్లాగా ఎర్లీ మార్నింగ్ కూడా అవైలబిలిటీ ఉన్న క్లినిక్స్ ఉన్నాయి అని అంటే ఏమవుతుందంటే మీ రిజల్ట్స్ ఆప్టిమైజ్ అవుతాయి అనమాట. అదే ఫర్టిలిటీ క్లినిక్కి ఒక పర్టికులర్ టైమింగ్ పెట్టుకొని ఆ టైంలోనే వర్క్ చేస్తాము అంటే ఏంటంటే అది మోర్ ఆఫ్ కంఫర్ట్ ఫర్ డాక్టర్ అనమాట. సో యాక్చువల్గా ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఎస్పెషల్లీ ఏంటంటే ఐయుఐ లేకపోతే న్యాచురల్ గా ట్రై చేసేటప్పుడు ఇటువంటిప్పుడు ఏమవుతూ ఉంటుందని అంటే ఫిక్స్డ్ టైమింగ్ ఉన్న క్లినిక్స్ ఏమైనా తీసుకున్నారు అని అంటే కనుక దానివల్ల పేషెంట్స్కి కొంచెం డైరెక్ట్గా నష్టం జరగకపోయినా, లేకపోతే నష్టం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోకపోయినా కూడా డెఫినెట్గా దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ లాస్ అనమాట. సో ఇట్లాగా మార్నింగ్ అవర్స్, ఈ మార్నింగ్ అవైలబిలిటీ ఉంటే కనుక కొంచెం బెటర్గా ఉంటుంది. సో దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు సీ. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 9th ఏంటి అని అంటే అవైలబిలిటీ ఆన్ హాలిడేస్ అండ్ సండేస్.
మీరు ఒకటి చూసుకోండి, మీకు పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి ట్రీట్మెంట్స్ అవి స్టార్ట్ చేయాలన్నమాట. సో సండే అనో హాలిడే అనో మీ బాడీకి తెలియదు కదా. సో సండే అనో హాలిడే అనో మీ బాడీకి తెలియనప్పుడు పీరియడ్ వస్తూ ఉంటుంది. ఆ పీరియడ్ వచ్చినప్పుడు మనం ఆగమని చెప్పలేం కదా. సో కన్వీనియన్స్ కోసం అని చెప్పి సండే కాకుండా మండే రమ్మని అని అంటే ఏమవుతుందంటే అగైన్ వీఆర్ కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనమాట. అండ్ అదే కాక ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు చాలా తక్కువ మందికి కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. ఎప్పుడు ఒకవేళ ట్రీట్మెంట్లో కనుక సమ్ టైమ్స్ వాళ్ళకి అనుకున్న దానికంటే హై డోస్ అయినా లేకపోతే వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అయినా అలాంటప్పుడు ఏమవుతుందంటే ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ లాంటి కండిషన్స్ లాగా వస్తుంటాయి అనమాట. ఇటువంటి ఎమర్జెన్సీస్ యాక్చువల్గా ఫర్టిలిటీలో తక్కువే, కానీ ఎమర్జెన్సీస్ ఉన్న టైంలో వెంటనే ఫోన్ ఆన్సర్ చేసి అవైలబిలిటీ ఉన్న సెంటర్స్ ఏమవుతుంది అని అంటే ఒకటి ట్రస్ట్ అనే కాదు, సెకండ్ మీ డాక్టరే మిమ్మల్ని మిడ్ నైట్ కూడా లేకపోతే హాలిడేస్లో కూడా చూసారు అని అంటే ఆల్రెడీ మీ గురించి బాగా తెలిసి ఉంటుంది కాబట్టి వెంటనే ఏదన్నా డెసిషన్ తీసుకుని చేయగలరు అనమాట. సో దీస్ ఆర్ ది 9 things that you have to see before choosing a fertility center. దీన్నే ఫర్టిలిటీ సెంటర్ చెక్ లిస్ట్ అంటారు అనమాట. సో జనరల్లీ ఏం చేస్తారు అని అంటే పెద్ద ఊళ్ళలో చెప్తున్నాను అంటే విజయవాడ ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుందని నేను నమ్ముతున్నాను. బట్ దెన్ ఐఎమ్ హోపింగ్ దట్ ఎట్ సమ్ స్టేజ్ ఇట్ విల్ గో టు దట్ స్టేజ్. ఏంటి అని అంటే పెద్ద మెట్రో సిటీస్లో అట్లా ఏం చేస్తారు అని అంటే ఒక సెంటర్కి వెళ్తున్నాము అని చెప్పకుండా వేరే సెంటర్కి వెళ్ళి, అంటే వాళ్ళు అన్ని సెంటర్స్ తిరుగుతారు, అన్ని సెంటర్స్ కూడా ఫస్ట్ ఒక 3-4 monthsలో వెళ్ళి అన్ని సెంటర్స్ తిరిగేసి అందరు డాక్టర్స్ని కలిసి ఆ సెంటర్స్ అన్నిటిని ఈ పర్టికులర్ చెక్ లిస్ట్ తోటి అసెస్ చేసుకుంటారు. ఈ 9 చెక్ లిస్ట్ తోటి అసెస్ చేసుకుంటారు. ఈ అసెస్ చేసుకొని కానీ అంటే ఇప్పుడు నెక్స్ట్ సెంటర్కి వెళ్ళినప్పుడు దే వోంట్ రివీల్ దట్ దే హ్యావ్ గాన్ టు వన్ సెంటర్. వాళ్ళు జస్ట్ ఏంటంటే ప్రతి సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి వెళ్తారు, కానీ ఆ ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ 9 things చూస్తారనమాట. అండ్ చూసి ఫైనల్గా ఒక సెంటర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా అదే సెంటర్ తోటి లైఫ్ లాంగ్ ఉంటారు అనమాట. జనరల్ ఇలాంటి వాళ్ళే ఫాస్ట్గా ప్రెగ్నెంట్ అవుతూ ఉంటారు. ఏంటంటే మీరు చేయాల్సిన రీసెర్చ్ అంతా, మీరు చేయాల్సిన షాపింగ్ అంతా కూడా డెఫినెట్గా ఫస్ట్లోనే చేసేసేయండి. డాక్టర్ షాపింగ్ అనేది తప్పు అని నేను అనట్లేదు, అట్ ద సేమ్ టైం సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం తప్పు అని అసలే అనట్లేదు. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అనేది పేషెంట్కి ఉన్న హక్కు. సో ఏ సెంటర్కి వెళ్ళాలి అనేది చూస్ చేసుకునే ముందు, సో ఫస్ట్ మీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఫస్ట్ పార్ట్స్ ఉంటాయి కదా, అంటే లైక్ ఫస్ట్ 3 months ఆ టైం ఉంటుంది కదా, ఫస్ట్ 3 months ఎన్ని ఫర్టిలిటీ సెంటర్స్ తిరగాలో అన్ని ఫర్టిలిటీ సెంటర్స్ తిరిగేసేయండి. తిరిగేసి ఈ 9 points చూడండి, చూసి అసెస్ చేసుకుని ఒక ఫర్టిలిటీ సెంటర్ని చూస్ చేసుకోండి. కానీ చూస్ చేసుకుని అదే ఫర్టిలిటీ సెంటర్ తోటి కంప్లీట్గా మీ జర్నీ అంతా కూడా ఉండేలాగా చూసుకోండి. ఇటువంటప్పుడే మీకు ఫాస్ట్గా ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.